జనాలకు కూడా ఒక అయోమయం ఏం జరగబోతుంది? ఏం లేదండి, జగన్ పథకాలన్నీ ఒక ఏడాది ఆపితే 45,000 కోట్లు మిగులుతాయి. హుహు. హ్మ్. అది అసలు పాయింట్ ఇక్కడ. హ్మ్. 45,000 కోట్లు మిగిల్చడం, హ్మ్. అందులో ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు పెన్షన్లు ఒక్కటే పెంచితే అది ఇమ్మీడియట్ అది కాబట్టి తప్పదు, ఇంకా నడుస్తుంది. ఆపలేరు కదా అది. అప్పటికే భారం పడింది, దాదాపుగా 10,000 కోట్లు ఎంత పెరిగినట్టుంది కదా భారం, 1,100-1,500 కోట్లు అవును. ఓ భారం పడింది. హ్మ్. ఓ పక్కన ఇసుక సంబంధించిన డబ్బులు రావట్లా, హ్మ్. మద్యానికి సంబంధించి రేపో మాపో తగ్గించకపోతే జనాలు తిరగబడతారు. అవును. అవును. కాబట్టి అది చేయాలి. హ్మ్. ఇప్పుడు ఈ లోపుగా మిగతా అవి ఏవైతే లాంగ్ స్టాండింగ్ పథకాలు రోడ్డు మీదకి రారు వీళ్ళైతే. అవును. హ్మ్. తల్లులు ఏం రోడ్డు మీదకి వస్తారు, హ్మ్. బిడ్డలు ఏం రోడ్డు మీదకి వస్తారు, హ్మ్. కాపు నేస్తం వాళ్ళు ఏమొస్తారు, బీసీ నేస్తం వాళ్ళు ఏమొస్తారు, పేపర్లో రాసుకుంటే ఇప్పుడు పోయేది ఏం లేదు. ఇంకోటి ఎలక్షన్స్ ఎప్పట్లో ఏం లేవు. హ్మ్. మేబీ స్థానిక ఎన్నికలకు ముందే ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నాయి ఇవన్నీ. కానీ అదే కానీ చేస్తే మళ్ళీ అక్షరాస్యత శాతం ఏమైనా తగ్గిపోదా ఈ ఏడాది, ఇంకా ఈ 5 ఏళ్ళు? ఇప్పుడు జగన్ టైంలో అంత కరెక్ట్గానే జరిగింది అనుకున్నాం. నిన్న లోకేష్ ఏం చెప్పారు, హ్మ్. 75,000 సంఖ్య తగ్గిందని చెప్పారు. హ్మ్. అంతకుముందు 4 లక్షలు పెరిగిందని చెప్పారు. హ్మ్. జగన్ టైంలో ఇచ్చిన రిపోర్టు 4 లక్షలు పెరిగిందని చెప్పారు. హ్మ్. కాదు 2014-19 పోలిస్తే 75,000 తగ్గారు అని నిన్న ఆయన చెప్పారు. హ్మ్. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చే లెక్కలు తప్పించి మనకి ఎట్ట తెలుస్తాయి అవును. హ్మ్. ప్రాక్టికల్గా? హ్మ్. వాళ్ళు ఏమి చెప్పరు అది, లేదా అడిగినా కూడా జనం పెరుగుతున్నారని చెప్తారు. హ్మ్. ఎట తెలుస్తుంది మనకి? అంటే స్కూల్